Matrudevo Bhava, Pitrudevo Bhava, Acharya Devo Bhava. Hello my dear students and parents. I am Harish Reddy, Master Trainer and Mentor to IIT NEET episode students. Today's session వచ్చేసి తెలంగాణ నీట్ విద్యార్థులు అండ్ పేరెంట్స్కి సంబంధించి వెబ్ ఆప్షన్స్ పెడుతున్నారు ఆల్రెడీ. ఈరోజు లాస్ట్ డేట్. సో నాకు ఈరోజు మార్నింగ్ ఒక 2 పేరెంట్స్ దగ్గర మాట్లాడాను. సార్ మేము వెబ్ ఆప్షన్స్ పెట్టాము, ఇది కరెక్టేనా అని డిస్కస్ చేస్తున్నాం. అయితే ఆ పేరెంట్ ఏం చేశాడు అంటే ఒక పేరెంట్ 18 ఆప్షన్స్ ఇచ్చాడు, వెబ్ ఆప్షన్స్ 18 మాత్రమే ఇచ్చాడు. అదేంటి మీరు 57 కాలేజెస్ ఉన్నాయి కదా, మీరు 57 ప్లస్ మైనారిటీ 4 కదా, సో 57 కాలేజెస్ ఉన్నాయి కదా, మీరు ఎందుకు పెట్టలేదు అంటే సార్ మా అబ్బాయి ర్యాంక్కి వస్తుంది కదా 80 నేను పెట్టిన కాలేజెస్ లోపల అని అడుగుతున్నాడు అనమాట. అది చాలా బ్లండర్ మిస్టేక్స్. అటువంటి మిస్టేక్స్ గురించి సింపుల్ వేలో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. లాస్ట్ ఇయర్ కూడా కొద్దిమంది పేరెంట్స్ ఎలా లాస్ అయ్యారో చెప్తాను. సో లాస్ట్ వరకు చూడండి. ఇంకొక పేరెంట్ మాట్లాడి సార్ నేను 32 ఆప్షన్స్ పెట్టాను అన్నా. 32 ఆప్షన్స్ ఎందుకు పెట్టారు వెబ్ ఆప్షన్స్ అంటే లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ని బట్టి ఈ 32 ఆప్షన్స్లో మా కాలేజ్ వస్తుంది కదా, ఇంకా నేను వేరే కాలేజీలు ఎందుకు పెట్టాలి, నేను వేరేది పెడితే పొరపాటున నాకు నార్మల్ కాలేజ్ అలాట్ చేస్తారేమో కదా అని అంటున్నాడు అనమాట. అది నా ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే 32 కాలేజెస్ పెట్టారు కదా, ఆ కాలేజీలోనే వస్తుంది 100% అని మీకు ఎవరు చెప్పారు? కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అయితే మీకు హామీ ఇవ్వలేడు కదా, లేదా మీకు దేవుడే వచ్చి హామీ ఇవ్వలేదు కదా. ఇట్ ఈస్ కంప్లీట్లీ రాంగ్. క్లియర్గా చెప్తున్నాను, అన్ని ఆప్షన్స్ పెడితే యూ ఆర్ ఇన్ సేఫ్ జోన్. సో ఆ పాయింట్స్ కొన్ని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. నా వైపు నుండి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి లాస్ట్ వరకు. అది రాంగ్. అన్ని ఆప్షన్స్ పెట్టాలి, ఆల్ కాలేజెస్ పెట్టండి. మీకు ఎంత స్కోర్ ఉన్నా సరే దానివల్ల మీకు నష్టం 1% కూడా జరగదు, 0.1% కూడా జరగదు. అన్ని ఆప్షన్స్ పెడితే యూ ఆర్ ఇన్ సేఫ్ జోన్. ఓకే, ఫస్ట్ వెబ్ ఆప్షన్స్ డోంట్ డూ మిస్టేక్స్. ఈరోజు నైట్ వరకు టైం ఉంది. సో నేను ఆ పేరెంట్స్ దగ్గర మాట్లాడి లేదు మీరు ఇప్పుడు ఖచ్చితంగా అన్నీ పెట్టండి, అప్పుడే మీ పిల్లలు సేఫ్ జోన్లు ఉంటారు. లాస్ట్ ఇయర్ ఇలా లాస్ జరిగింది చాలామంది పేరెంట్స్ కానీ చెప్తే వాళ్ళు కన్వే అయ్యి మారుస్తున్నారు. ఇప్పుడు మీరు మళ్ళీ మార్చుకోవచ్చండి. ఈరోజు నైట్ వరకు మళ్ళీ వెబ్ ఆప్షన్స్ మార్చాలంటే మళ్ళీ మీకు మెయిల్ ఓటీపీ వస్తుంది, దాన్ని ఎంటర్ చేస్తే సరిపోతుంది. ఎవరైనా పెట్టాలి మేము తక్కువ ఆప్షన్స్ పెట్టాం సార్ ఈరోజు పెట్టుకోవచ్చు అంటే పెట్టుకోవచ్చు. ఆల్ ఆప్షన్స్ ఇవ్వాలి వెబ్ ఆప్షన్స్, ఇది ఇంపార్టెంట్. అయితే లాస్ట్ ఇయర్ ఎగ్జాంపుల్స్ చెప్తాను డైరెక్ట్గా. లాస్ట్ ఇయర్ ఒక పేరెంట్ 1 to 8 కాలేజెస్ సెలెక్ట్ చేసుకున్నాడు, టాప్ 1 to 8. యాక్చువల్గా ఆ కాలేజెస్ చూసి అందరూ రావచ్చు కదా, మంచి స్కోర్ అనమాట, మంచి స్కోర్ ఉన్న స్టూడెంట్ టాప్ 1 to 8 గాంధీ, ఉస్మానియా, ఈఎస్ఐసి, కాకతీయ ఇలా 1 to 8 కాలేజెస్ సెలెక్ట్ చేసుకున్నారు. మేము అప్పుడు చెప్పాము అన్ని కాలేజెస్ పెట్టండి అని, వాళ్ళు పెట్టలేదు. వాళ్ళకి ఎంత డ్యామేజ్ జరిగింది అంటే రాలేదు, రౌండ్ 1లో రాలేదు సీటు. యాక్చువల్గా లాస్ట్ ఇయర్ అన్ఎక్స్పెక్టెడ్గా వాళ్ళ స్కోర్కి 10th కాలేజ్ రావాల్సిందనమాట, 10th కాలేజ్ రావాల్సింది. కానీ వాళ్ళు ఏం చేశారు, 8 కాలేజెస్ పెట్టారు కదా. కౌన్సిలింగ్ ఏం చేస్తుంది, టాప్ 8 కాలేజెస్ వరకు చూసి సీట్ అలాట్ చేయలేదు. కానీ ఆ స్కోర్కి 10th కాలేజ్ అలాట్ అయ్యేది. యాక్చువల్గా వాళ్ళు ఒకవేళ 10 కాలేజెస్ పెట్టినా 10th కాలేజ్ అలాట్ అయ్యేది. సరే 1 to 8 కాలేజెస్ సెలెక్ట్ చేశారు, రౌండ్ 1లో రాలేదు. వాళ్ళకి ఎంత డ్యామేజ్ జరిగింది అంటే సెకండ్ ఫేజ్లో నార్మల్ కాలేజ్ అలాట్ అయింది. స్కోర్ మంచిగా ఉన్నా సరే నార్మల్ కాలేజ్ అలాట్ అయింది. వాళ్ళు చాలా బాధపడ్డారు. వాళ్ళ క్వశ్చన్ ఏంటి అంటే సార్ మా అబ్బాయి ర్యాంక్కి ఓకే 8 కాలేజ్ రాలేదు, సెకండ్ ఫేజ్లో 10th కాలేజ్ మా అబ్బాయి ర్యాంక్కి సీట్ ఉండాలి కదా సార్, అది ఎక్కడ పోయింది అన్నాడు. నీవు వెబ్ ఆప్షన్స్ ఇవ్వకుంటే నీకన్నా ఎక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళు వెబ్ ఆప్షన్స్ ఇస్తే వాళ్ళకి అలాట్ చేస్తారు కదా సీటు. నేను చెప్పాను అదే, మీరు పెట్టుకోలేదు, మీకన్నా పెద్ద ర్యాంక్ ఉన్న వాళ్ళు అలా పెట్టారు వెబ్ ఆప్షన్స్. సో సీట్స్ అన్నీ వాళ్ళకి వెళ్ళిపోయాయి. సెకండ్ ఫేజ్లో నీకు 10th కాలేజ్లో సీట్సే ఖాళీ లేవు కదా, నీకు ఎలా ఇస్తారు అంటే ఫస్ట్ ఫేజ్లో వచ్చిందే బెస్ట్ అనమాట. ఇక సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్లో అదృష్టం బాగుంటే అప్గ్రేడ్ వస్తుంది, లేకుంటే నార్మల్ కాలేజ్ వస్తుంది, ఏది మిగిలితే అది అనమాట. ఓకే, ఇది ఒక పెద్ద డ్యామేజ్ జరిగింది. అదే ఎగ్జాంపుల్ ఇక్కడ చెప్తున్నా చూడండి. ఇప్పుడు చూడండి 1 to 14 ఇన్ని కాలేజెస్ ఉన్నాయి. వీళ్ళకి ఏమైంది, 8th కాలేజ్ మిస్ అయింది. బట్ మోర్ ర్యాంక్ స్టూడెంట్స్ అంటే వీళ్ళ ర్యాంక్ కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళు అన్ని ఆప్షన్స్ ఇస్తారు కదా, దే హ్యావ్ గివెన్ ఆల్ ఆప్షన్స్. సో ఇన్ సెకండ్ రౌండ్ నో వేకెన్సీ. ఈ 9th 10th 11th 12th నో వేకెన్సీ. సో ఈ స్టూడెంట్కి ఇక ఏది మిగిలితే అది. మనం థియేటర్లో కూడా లేట్గా వెళ్తే సీట్స్ ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ ఇస్తాడు టికెట్.
అదే మనం ముందు ఏమవుతుంది, మనకు నచ్చిన దగ్గర అడగొచ్చు, రిక్వెస్ట్ చేయొచ్చు. ఏదైనా ఫిలిం థియేటర్కి వెళ్తే సేమ్ సెకండ్ ఫేజ్ ఎలా అంటే నీకు ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ ఇస్తారు. లేవు సీట్స్ ఆల్రెడీ వచ్చేసారు కదా, తీసుకున్నారు కదా అంటారు. సేమ్ అలా థింక్ చేయండి. అందుకే ఫస్ట్ రౌండ్ ఈజ్ ద బెస్ట్ వే టు గెట్ గుడ్ కాలేజ్. సో ఇలా చేయొద్దు అని చెప్తున్నాను. ఓకే, మీరు 100% డిసైడ్ చేయకండి. ఓకే, ఈవెన్ వైస్ ఛాన్సలర్ కన్వీనర్ వాళ్ళకు కూడా పాసిబుల్ కాదు సీట్ వస్తుంది రాదు అని చెప్పడానికి. ఓకే, ఇది ఒక మిస్టేక్. ఇంకొకటి, లాస్ట్ ఇయర్ 1 to 21 కాలేజెస్ పెట్టారు ఒక స్టూడెంట్, ఒక పేరెంట్. వాళ్ళు ఏమని ఎస్టిమేట్ చేశారు, లాస్ట్ ఇయర్ ప్రకారం మీకు వస్తుంది కదా అని. రాలేదు. ఇది పెద్ద డ్యామేజ్ జరిగింది. క్లియర్ గుర్తుపెట్టుకొని మరీ చెప్తున్నాను. 1 to 35 కాలేజెస్ పెట్టారు. ఇంకొకరు మొత్తం పెట్టకుండా, ఎందుకు సార్ లాస్ట్ కాలేజెస్ నార్మల్ కదా, ఎందుకు ఆ కాలేజెస్లా చేసినా ఒకటే చేయకున్నా ఒకటే అనేది ఫీడ్బ్యాక్ అనమాట. తీరా సీట్ రాకపోయి వీళ్ళకి అసలు అలాంటే కలదు. తీరా ఎందుకంటే సెకండ్ రౌండ్కి మ్యాక్సిమం వచ్చేసింది అనమాట. తీరా చూసేసరికి అరే సీట్ ఏదో కాలేజీలో వచ్చినా బాగుండు కదా సార్, మేము అనవసరంగా మిస్టేక్ చేసామని బాధపడ్డారు. సో ఈ మిస్టేక్ మీరు చేయకండి. ఫైనల్ కన్క్లూజన్, 1 to 57 కాలేజెస్ పెట్టండి. మైనారిటీ అయితే 1 to 61 కాలేజెస్ పెట్టండి. నేను వెబ్ ఆప్షన్స్ కూడా ఇచ్చాను. గవర్నమెంట్ టాప్ నుంచి నార్మల్, ప్రైవేట్ టాప్ నుంచి నార్మల్ అని లిస్ట్ ఇచ్చాను, ఒకసారి చూడండి. ఓకే, జాగ్రత్త. కొద్దిమంది కన్సల్టెన్సీకి 1000, 1500 అలా ఇచ్చి తీసుకుంటున్నారు. సో క్రాస్ చెక్ చేసుకోండి వాళ్ళు ఏ పాయింట్ ఆఫ్ వ్యూ ఆర్డర్ ఇచ్చారు అని. ఓకే, వాళ్ళు చెప్పే రీజన్ బట్టి మీరు కన్వే అవ్వండి. సింపుల్గా అది మీకు బాగుంటుందని పెట్టాము అంటే మాత్రం రాంగ్. టెక్నికల్గా తర్వాత ఫీడ్బ్యాక్ పరంగా టాలీ అవ్వాలి. ఓకేనా, నేను ఇచ్చింది టెక్నికల్గా లాస్ట్ ఇయర్ బేస్డ్ ఆన్ కట్ ఆఫ్స్ ఇచ్చాను అనమాట. ఒకసారి చూడండి. నెక్స్ట్ 1 to 57, 1 to మొత్తం కాలేజెస్ పెడితే యూ ఆర్ ఇన్ సేఫ్ జోన్. మీకు వచ్చే అవకాశాలు 99% ఉంటుంది మీ స్కోర్ రీజనబుల్గా ఆ రేంజ్లో ఉంటే. అంతేగాని మీరు తక్కువ ఆప్షన్స్ పెడితే మీది బెస్ట్ స్కోర్ అయినా రాకుండడానికి కూడా ఛాన్స్ ఉంది. ఓకే, మీ స్కోర్ మంచిదే, మీరు తక్కువ కాలేజెస్ పెడితే మీకు రాకపోవచ్చు. మేబీ 90% వస్తుంది అనుకుందాం, 10% రాకపోవచ్చు. 10% రాలేదు అంటే మాత్రం చాలా డ్రాబ్యాక్ అవుతుంది. ఎవ్రీ ఇయర్ అలా చేస్తారు పేరెంట్స్. ఒకటి. నెక్స్ట్ పేరెంట్ డౌట్ ఏంటంటే, సార్ ఇఫ్ ఐ కీప్ ఆల్ కాలేజెస్, నేను ఒకవేళ పెట్టాను, మేబీ దే గివ్ నార్మల్ కాలేజ్, నా ర్యాంక్కి నార్మల్ కాలేజ్ ఇస్తే నేను నష్టపోతాను కదా. మేబీ దే గివ్ నార్మల్ కాలేజ్, దట్స్ వై నేను టాప్ కాలేజెసే పెట్టాను అని డౌట్ అనమాట. ఇది కంప్లీట్గా రాంగ్. నీవు గుడ్ స్కోర్ నీ స్కోర్ ఏమో నార్మల్, బార్డర్లు ఉన్నావు, నువ్వు ఎక్స్పెక్టెడ్ ఏమో గుడ్ కాలేజ్ అంటున్నావు. కౌన్సిలింగ్ ఏం చేస్తుంది అంటే నీ స్కోర్కి ఏది సూటబుల్ ఆ కాలేజ్ ఇస్తుంది. అంతేగాని నువ్వు అడిగావు కదా అని టాప్ కాలేజెస్ ఇవ్వదు కదా. నువ్వు ఒకవేళ అడగలేదు చూస్తుంది, టాప్ కాలేజెస్ ట్రై చేస్తుంది, పాసిబుల్ కాకపోతే నీకు సీటే అలాట్ చేయదు కదా. అదే నువ్వు మొత్తం పెడితే నీకు నార్మల్ అని ఇచ్చేది కదా. అది చూడండి, దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. కాబట్టి మొత్తం కాలేజెస్ పెట్టండి. మీకు నార్మల్ ఎందుకు ఇవ్వదో నేను చెప్తా చూడండి. ఇప్పుడు ఇలా కాలేజెస్ ఉన్నాయి, 1 to 15, 16, 17 ఇలా కాలేజెస్ ఉన్నాయి. అయితే ఇక్కడ 2 స్టూడెంట్స్ ఉన్నారు. గుడ్ ర్యాంక్ స్టూడెంట్ ఉన్నాడు అండ్ బిగ్ ర్యాంక్ స్టూడెంట్ ఉన్నాడు. అంటే 300 మార్క్స్ ఉన్న స్టూడెంట్ ఉన్నాడు, 600 మార్కులు ఉన్న స్టూడెంట్ ఉన్నాడు. ఇప్పుడు వీళ్ళని ఎట్లా ట్రీట్ చేస్తుందో చెప్తా చూడండి. ఫస్ట్ ఎవరు కౌన్సిలింగ్ కంప్లీట్ అవుతుంది అంటే 600 మార్క్ ఉన్న స్టూడెంట్ ఫస్ట్ ఆ స్టూడెంట్ ఏం అడుగుతున్నాడో చూస్తుంది అనమాట. ఓకే, ఈ 600 మార్క్ అడిగిన స్టూడెంట్ని తీసుకుంటుంది కౌన్సిలింగ్. తీసుకొని ఫస్ట్ టైం పెట్టాడు గాంధీ, ఉస్మానియా, ఓకే, ఇలా చూస్తుంటుంది, పైనుంచి చూస్తుంటుంది అనమాట. ఈ అబ్బాయి అడిగిండు కదా, ఇలా అడిగిన దాన్ని బట్టి పైనుంచి చూస్తూ వస్తుంటుంది. ఏది పాసిబుల్ అయితే అది ఇస్తుంది. పైనుంచి చూస్తున్నారు అనమాట. ఇక చూడు, అయితే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 7th కాలేజ్ అలాట్ అయింది అనుకుందాం. 7th కాలేజ్ అలాట్ అయింది అనుకుందాం. ఇక కౌన్సిలింగ్ ఇక్కడితో స్టాప్ అయిపోతుంది. ఈ అబ్బాయికి 7th కాలేజ్ అలాట్ చేసేస్తుంది. ఇక 8th, 9th, 10th చూడదు ఈ స్టూడెంట్కి. ఎందుకంటే ఆ స్టూడెంట్ అడిగిన దాంట్లో అడిగిన ప్రిఫరెన్స్లో వచ్చింది ఈ కాలేజ్, 7th కాలేజ్ ఇచ్చేస్తుంది. ఇక 600 మార్క్స్ స్టూడెంట్ని పక్కన పెట్టేస్తుంది సీట్ ఇచ్చేసి. ఇప్పుడు 300 మార్క్స్ స్టూడెంట్ దగ్గరకు వద్దాం. ఇప్పుడు కౌన్సిలింగ్ 300 మార్కులు వచ్చినాయి కదా అని డైరెక్ట్ ఇది చూడదు, 15th కాలేజో 14th చూడదు. ఈ 300 మార్క్స్ అడిగిన స్టూడెంట్ని కూడా కౌన్సిలింగ్ ఎలా చూస్తుంది అంటే ఫస్ట్ కాలేజ్ ఇవ్వడానికి ట్రై చేస్తుంది. పాసిబుల్ అయితే ఇదే ఇచ్చేస్తుంది, పాసిబుల్ కాకపోతే 2nd, 3rd, 4th, 5th ఇవి టాప్ కాలేజెస్ అనుకోండి, ఇవి నార్మల్ కాలేజెస్ అనుకోండి, ఇలా చూసుకుంటూ వస్తుంది. ఈ స్టూడెంట్కి 13th పాసిబుల్ అయింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 13th దగ్గర వేకెంట్ ఉంది, ఇది అలాట్ చేసేస్తుంది. అంటే 600 మార్క్స్ వచ్చిన స్టూడెంట్కి పైనుంచే చూస్తుంది,
300 మార్క్స్ వచ్చిన స్టూడెంట్కి పైనుంచే చూస్తుంది, బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తుంది అనమాట. అంతేగాని మార్కులు తక్కువ వచ్చినాయి కదా నీకు నార్మల్ కాలేజ్ అని చెప్పేసి కింది కాలేజ్ని అలాట్ చేయదు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అయితే నీవు ఆలోచించినట్లు సో ఇది కరెక్ట్. ఇప్పుడు ఒక పేరెంట్ మేబీ నార్మల్ కాలేజ్ ఇస్తుందంటే హౌ ఇట్ ఈస్ పాసిబుల్, టాప్ ఇవ్వడానికి ట్రై చేస్తుంది, ఏది పాసిబుల్ అయితే అది ఇస్తుంది. నీకు నార్మల్ కాలేజ్ వచ్చిందంటే నీ ర్యాంక్కి అదే సెట్ అయినట్లు అనమాట. అది ఇంకొక పేరెంట్ ఇంకొక మిస్టేక్ చేస్తాడు. అదేంటి అంటే, సార్ నేను ఎందుకు వచ్చిన రిస్క్, నాకు ఎలాగూ గాంధీ రాదు, నాకు ఎలాగూ ఆ ఉస్మానియా రాదు నా స్కోర్కి, అందుకని నేను లీస్ట్ కాలేజ్ 15th ఫస్ట్ పెడతా సార్, నాకు వచ్చేది ఫస్ట్ పెడతా, ఓకే నాకు వచ్చేది ఫస్ట్ పెడతా, రానివి కింద పెడతా అని పెట్టాడు అనుకుందాం. అప్పుడు కౌన్సిలింగ్ ఏం చేస్తుంది, పైనుంచే చూస్తుంది కౌన్సిలింగ్. 15th కాలేజ్ పాసిబుల్ అవుతుంది కదా, ఇమ్మీడియట్గా అది అలర్ట్ చేసేస్తుంది. ఇక 14, 13 అవన్నీ చూడదు ఇక, ఎందుకంటే ఫస్ట్ కాలేజే వచ్చేసింది కదా, ఈ ఫస్ట్ కాలేజే ఇచ్చేస్తుంది, 15th కాలేజే ఇచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇలా పెట్టారు అనుకోండి ఆర్డర్, ఇలా పెడితే యాక్చువల్గా ఆ స్టూడెంట్కి ఏ కాలేజ్ రావాలి, 13th కాలేజ్ రావాలి. ఆ స్టూడెంట్కి 300 మార్క్ ఉన్న స్టూడెంట్కి 13th రావాలి. ఇదే 300 మార్క్ ఉన్న స్టూడెంట్ ఇలా పెడితే ఏ కాలేజ్ వస్తుంది, 15th కాలేజ్ వస్తుంది, అంటే నార్మల్ కాలేజ్ వస్తుంది. అంటే 13th రావాల్సిన కాలేజ్ 15th ఇస్తున్నాడు అనమాట. అంటే నువ్వు లీస్ట్ కాలేజ్ పెట్టావు కాబట్టి లీస్ట్ కాలేజ్ ఇస్తున్నాడు. సో ఇది పెద్ద మిస్టేక్. ఓకే, అలా కాకుండా నువ్వు టాప్ నుంచి నార్మల్కి పెడితే ఏది బెస్ట్ అది ఇస్తాడు. సో ఈ మిస్టేక్ కూడా చేయకుండా ఉండండి. ఓకేనా, జాగ్రత్త, టాప్ నుంచి నార్మల్గా పెట్టండి, అన్ని కాలేజెస్ పెట్టండి. నెక్స్ట్ ఫైనల్లీ దే ట్రై టు గివ్ యువర్ టాప్ కాలేజెస్. ఫస్ట్ నువ్వు టాప్ పెడతావు చూడు, ఫస్ట్ ప్రయారిటీ ఆ కాలేజెస్ ఇవ్వడానికి ట్రై చేస్తారు. నువ్వు నార్మల్ కాలేజ్ పెడితే అదే ఫస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తారు, టాప్ కాలేజ్ పెడితే అదే ఫస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తారు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మీరు నార్మల్ కాలేజ్ పెడతారా, టాప్ పెడతారా? నార్మల్ పెడితే నార్మల్ ఇస్తారు, టాప్ పెడితే టాప్ ఇవ్వడానికి ట్రై చేస్తారు. అంతేగాని నాకు రాదు వస్తుందని మీరు మాత్రం డిసైడ్ చేయకండి. సో దట్స్ వై యూ షుడ్ కీప్ టాప్ కాలేజెస్ పైన, నార్మల్ కాలేజ్ కింద, లేదా మీకు ఇష్టమైన కాలేజ్ పైన, మీకు ఇష్టం లేని కాలేజెస్ కింద, ఇలా పెట్టండి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక పాయింట్ చెప్తా. ఫస్ట్ రౌండ్లో ఎన్ని ఇలా పెట్టారు, మొత్తం 14 కాలేజెస్ పెట్టారు, 57 వరకు మొత్తం పెట్టారు అనుకోండి. మీకు 7th కాలేజ్ అలాట్ అయింది అనుకుందాం ఫస్ట్ రౌండ్లో. ఇప్పుడు సెకండ్ రౌండ్లో మాత్రం చాలా జాగ్రత్తగా పెట్టాలి, అన్నీ పెట్టొద్దు. సెకండ్ రౌండ్లో ఏం పెట్టాలి, ఓన్లీ మీకు 7th కాలేజ్ అలాట్ అయింది. సో మీరేం చేయాలి, 1 to 6 పెట్టాలి. ఎందుకంటే దానిపైన బెస్ట్ కాలేజెస్ అదే కదా మీ డ్రీము. ఐదర్ 1 వస్తుంది సెకండ్ రౌండ్లో, 2 వస్తుంది, 3 వస్తుంది, 4 వస్తుంది, 5 వస్తుంది, 6 వస్తుంది. ఇవేవి రాకుంటే నీ కాలేజ్ నీకు ఉంటుంది. సో తెలంగాణలో సెకండ్ రౌండ్ అప్పుడు మళ్ళీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలన్నమాట, ఇది ఉంటుంది. ఓకే రూల్, కాకపోతే నీకు నచ్చినట్లు పెట్టుకోవాలి. ఎలా, 7th కాలేజ్ వచ్చి ఉంటుంది కదా, 7th కన్నా పైవే పెట్టాలి. అప్పుడు 7th ఏం పెట్టాల్సిన అవసరం లేదు, వస్తే 6 వస్తుంది, ఏది రాకుంటే నీ కాలేజ్ నీకు ఉంటుంది. ఇది సెకండ్ రౌండ్లో తీసుకోవాల్సిన జాగ్రత్త. నేను మళ్ళీ చెప్తాను దీని గురించి. ఇంకొక పాయింట్ ఏంటంటే, వెబ్ ఆప్షన్స్ కొద్దిమంది గవర్నమెంట్ టాప్ ఫస్ట్ పెడుతున్నారు, ప్రైవేట్ టాప్ ఫస్ట్ పెడుతున్నారు. గవర్నమెంట్ టాప్ అంటే గాంధీ, ఉస్మానియా, ఈఎస్ఐసి, కేఎంసి, తర్వాత అపోలో కామినేని ప్రైవేట్లో టాప్, గవర్నమెంట్లో టాప్ ఏమో గాంధీ, ఉస్మానియా. తర్వాత ఏం చేస్తున్నారు, రిమైనింగ్ గవర్నమెంట్ అని ఇక్కడ పెడుతున్నారు, తర్వాత లీస్ట్కి ప్రైవేట్ రిమైనింగ్ పెడుతున్నారు మిగిలినవి. ఇది కరెక్టే కొంతవరకు, ఏ ప్రాబ్లం లేదు. ఎందుకంటే నాకు వస్తే గవర్నమెంట్ టాప్ రావాలి, వస్తే ప్రైవేట్ టాప్ రావాలి. ఆ రెండు రాలేదంటే నాకు మొత్తం గవర్నమెంట్ వస్తే చాలా బెటర్ సార్, లాస్ట్ ప్రిఫరెన్స్ ప్రైవేట్ అని అంటున్నారు. ఇది కొంతవరకు కరెక్టే. కానీ కొద్దిమంది ఏం చేస్తున్నారంటే, ఇది ఎంత బ్లండర్ మిస్టేక్ అంటే, గవర్నమెంట్ టాప్ ఫస్ట్ పెడుతున్నారు, కానీ వాళ్ళు ఇయర్ చూస్తున్నారు, లాస్ట్ ఓల్డ్ కదా, 5 years బ్యాక్, 6 years బ్యాక్ చాలా మంచిగా ఉంటుందేమో అని. కరెక్టే, ఆ పాయింట్ రాంగ్ అని ఏమన్నాను. తర్వాత ఏం చేస్తున్నారు, అన్ని ప్రైవేట్ కాలేజెస్ పెట్టేస్తున్నారు. ఇక పెట్టి కొన్ని గవర్నమెంట్ కాలేజెస్ లీస్ట్గా పెడుతున్నారు. ఎలా, ఇది లాస్ట్ ఇయరే వచ్చింది కదా సార్, 2 years బ్యాకే వచ్చింది కదా సార్, ఇది ఫెసిలిటీస్ ఏమి ఉండవు కదా అంటున్నారు. ఇది కంప్లీట్గా రాంగ్. ఎందుకంటే మీరు ఆఫ్టర్ 5 to 6 years తర్వాత ఆ కాలేజ్ ఎలా ఉంటుందో ఇమాజిన్ చేయండి. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, గవర్నమెంట్ హాస్పిటల్స్ ఫెయిల్ అయినట్లు చరిత్రలో లేదు. ఎందుకు అంటే చుట్టుముట్టున్న పీపుల్ ఫ్రీ ఉంటుంది, మంచి మెడిసిన్స్ ఉంటుంది, ట్రీట్మెంట్ ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఉంటారు, డబ్బులు లేని వాళ్ళు అందరూ క్యూ కడతారు. ప్రైవేట్ హాస్పిటల్కి డబ్బులు ఉన్న వాళ్ళే, చిన్న ప్రాబ్లమ్స్కి గవర్నమెంట్ ఈజ్ ద బెస్ట్ సొల్యూషన్, చాలా ఫుల్ పేషెంట్ ఇన్ఫ్లో ఉంటుంది. ఓకే, సో ఇది రాంగ్. లాస్ట్ ఇయరే వచ్చింది, 2 years బ్యాకే వచ్చింది, అది ఫెసిలిటీస్ లేవు అని అండర్ ఎస్టిమేట్ చేయకండి. ఓకే, సో నా సజెషన్, గవర్నమెంట్కి లీస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు అంటే
మీ దగ్గర వ్యాలిడ్ రీజన్ ఉండాలి, అంతేగాని సింపుల్గా 2 years బ్యాక్ అని చెప్పేసి దాన్ని అండర్ ఎస్టిమేట్ చేయకండి. ఎందుకు అంటే గవర్నమెంట్ ఎలా అదొక బ్రాండ్, ఫస్ట్ గవర్నమెంట్ బ్రాండ్, లెస్ ఫీజు అనేది చాలా తక్కువ. సింపుల్ అండి, ట్యూషన్ ఫీజు గవర్నమెంట్లో 10,000, ప్రైవేట్లో 60,000, ఇక్కడనే ఉంది కదా డిఫరెన్స్. ఇంటర్న్షిప్ అప్పుడు కూడా గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ మనీ ఇవ్వడానికి, పేషెంట్ లోడ్ కూడా ఉంటుంది, మీకు డిఫరెంట్ కేసెస్ చూస్తారు. ఓకేనా, ప్రైవేట్లో సెలెక్టెడ్గా వస్తారు. ఇప్పుడు ప్రైవేట్లో హార్ట్కి సంబంధించింది ప్రైవేట్లో ఏది బెస్ట్ హాస్పిటల్ అని అలా స్పెషల్గా వచ్చేస్తారు. కానీ గవర్నమెంట్కి అలా ఉండదు, డబ్బులు లేకుంటే గవర్నమెంట్కి వస్తారు, వాట్ ఎవర్ మే బి ద కేస్. సో అలా డిఫరెంట్ కేసెస్ చూడొచ్చు. ఇదొకటి. నెక్స్ట్, బార్డర్ లీస్ట్ స్కోర్ ఉన్న వాళ్ళు వెయిట్ ఫర్ లాస్ట్ రౌండ్ వరకు వెయిట్ చేయండి. ఎందుకంటే ఫాదర్ కొలంబో కూడా పర్మిషన్ వస్తే మనకు సీట్స్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో అసలు సీట్సే రౌండ్ 1 రిజల్ట్ అయిపోయింది, ఇప్పుడు 180 సీట్స్ ఎక్స్ట్రా ఇంట్రడ్యూస్ చేశారు. అలా తెలంగాణలో జరిగిన బెనిఫిట్ ఉంటుంది. సో ఫాదర్ కొలంబోలో మేబీ ఛాన్సెస్ ఇంక్రీజ్ అవుతుంది. రెండోది, మీరు ప్రయారిటీ ఆర్డర్ మళ్ళీ చెప్తున్న బ్రాండ్కి ఫస్ట్ పెట్టుకోండి, గాంధీ, ఉస్మానియా అది అని. నెక్స్ట్, ఫ్యాకల్టీ ఎలా ఉన్నారో చెక్ చేసుకోండి, ఎంక్వైరీ చేసుకోండి, పేషెంట్ ఇన్ఫ్లో ఎలా ఉంది. నెక్స్ట్, డిస్టెన్స్ మీకు ఎంత దూరంలో ఉంది అన్నది కూడా ఒకసారి చూసుకోండి. మీరు ఒక డిస్టిక్లో ఉన్నారు, ఇంకొక డిస్టిక్కి గవర్నమెంట్ కాలేజ్ వెళ్ళకుండా మీ డిస్టిక్ గవర్నమెంట్ కాలేజ్కి ప్రిఫరెన్స్ ఇవ్వండి. కొంతవరకు మీకు బెనిఫిట్ ఉంటుంది, ఆ ఖర్చులన్నీ మిగిలిపోతాయి, ఆ ఖర్చులు పీజీ ప్రిపరేషన్కి యూజ్ చేయొచ్చు. నెక్స్ట్, మెనీ స్టూడెంట్స్, మీకు కొద్దిమంది సార్ నాకు నార్మల్ కాలేజ్ వచ్చేలా ఉంది సార్, ఈసారి గాంధీ మిస్ అయ్యేలా ఉంది, ఉస్మానియా మిస్ అయ్యేలా ఉంది, సో నేను మళ్ళీ లాంగ్ టర్మ్ తీసుకోవాలా, ప్రిపేర్ అయ్యి నేను బెస్ట్ కాలేజ్లో జాయిన్ అవ్వడానికి అంటే కొద్దిమంది స్టూడెంట్స్ ఏం చెప్తున్నారంటే గాంధీ, ఉస్మానియా వాళ్ళు టీచింగ్ మేము కాలేజ్ మీద ఏం డిపెండ్ అవ్వట్లేదు, మేము వీఆర్ ఫాలోయింగ్ యాప్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాప్స్, యూట్యూబ్ ఇది ఫాలో అవుతున్నాము, టీచింగ్ వాళ్ళు ప్రొఫెసర్స్ వస్తారు చెప్తున్నారు వెళ్తున్నారు అంటున్నారు అనమాట. అంటే దీని మీనింగ్ ఏంటి అంటే మీకు నార్మల్ కాలేజ్ వచ్చినా మీరు ఇంట్రెస్ట్గా హార్డ్ వర్క్ చేయగలిగితే మీకు సోర్సెస్ చాలా ఉన్నాయి నౌ డేస్. ఒక 10 years బ్యాక్ అంటే లేకపోయేది కానీ ఇప్పుడు చాలా ఉన్నాయి. సో మీరు అలా ఏం బాధపడకండి, ఖచ్చితంగా ఏ సీట్ వస్తే జాయిన్ అవ్వండి. ఓకేనా, ఇఫ్ యూ గెట్ నార్మల్ కాలేజ్ ఆల్సో నో ప్రాబ్లం, ఇఫ్ యూ డూ వర్క్ హార్డ్ డెఫినెట్లీ విల్ గెట్ సీట్ ఇన్ పీజీ. ఓకే, పీజీలో వచ్చేస్తుంది మీకు. నెక్స్ట్, ఇఫ్ యూ ఆర్ ఇన్ ఎయిమ్స్, గాంధీ, ఉస్మానియా వాట్ ఎవర్ మేబీ, మీరు హార్డ్ వర్క్ చేయలేరు, మీకు పీజీ రాలేదు అంటే ఖచ్చితంగా మీకు ఆపర్చునిటీస్ ఉండవు, చాలా తక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి. ఇఫ్ యూ ఆర్ ఇన్ నార్మల్ కాలేజ్, మీరు నార్మల్ కాలేజ్లో చదివారు బట్ మీరు సోర్సెస్ యూజ్ చేసుకొని ఫుల్ హార్డ్ వర్క్ చేసి పీజీలో మంచి సీట్ సంపాదించిండ్రు అంటే డెఫినెట్లీ యూ విల్ సక్సెస్. ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. మీరు ఇక్కడ జరిగిన డ్యామేజ్కి పీజీ ప్రిపరేషన్లో డబల్ ఎనర్జీతో చదవండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. నెక్స్ట్, సార్ ఐఎమ్ గెటింగ్ నార్మల్ లాస్ట్ కాలేజ్ బట్ ఐ వాంట్ లాంగ్ టర్మ్ ఎయిమ్స్ అంటే ఇది వద్దు, లాంగ్ టర్మ్లో 5% సక్సెస్ ఉంటుంది, చాలా లో కాన్ఫిడెన్స్ తోటి ఉంటారు. నెక్స్ట్, 1 లాంగ్ టర్మ్ కంప్లీట్ అయిపోయింది బట్ నాట్ పాసిబుల్, ఎంబీబీఎస్ సీట్ రావట్లేదు సార్, నాకు ఇప్పుడు ఉన్న సోర్సెస్ ఏంటి అంటే నెక్స్ట్ బీడీఎస్ ఉంటుంది, చాలా బాగుంటుంది ఫ్యూచర్. ఆయుష్ కోర్సెస్ నో డౌట్, అందులో కూడా హోమియోపతి, అల్లోపతి ఇవి ఉన్నాయి, చాలా మంచిగా ఉంటుంది, ఆయుర్వేదిక్. ఓకే, మీరు వీటిని అండర్ ఎస్టిమేట్ చేయకండి. నెక్స్ట్, అగ్రికల్చర్, హార్టికల్చర్, వెటర్నరీ చాలా బాగుంటాయి ఇవి కూడా. బీఎస్సీ నర్సింగ్ ఇది కూడా ఆపర్చునిటీ యూజ్ చేసుకోవచ్చు. లేదా బీ ఫార్మసీ, ఫార్మ్ డి, బయోటెక్నాలజీ, ఫుడ్ టెక్నాలజీ, ఇందులో ఏ కోర్స్ చేసుకున్నా మీ లైఫ్ చాలా బాగుంటుంది. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్, ఈ విధంగా మిస్టేక్స్ చేయకుండా మళ్ళీ లాంగ్ టర్మ్ అని పెట్టుకోకుండా ఆపర్చునిటీస్ యూజ్ చేసుకొని జాయిన్ అవ్వాలని కోరుకుంటున్నాను. డోంట్ డూ దట్ మిస్టేక్స్, గివ్ ఆల్ కాలేజెస్, అన్ని కాలేజెస్ పెట్టండి. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఆల్ ద వెరీ బెస్ట్ స్టూడెంట్స్.